నమస్తే అండి. నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం మొదటి అధ్యాయం. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిషారణ్యమునకు సూత మహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహాత్మ్యమును వివరించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాస శిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద పద్మపురాణాలు రెండింటా కూడా వక్కాణించి ఉన్నారు. ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోనూ, హేలావిలాస బాలామణి అయిన సత్యభామకు, లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహాత్మ్యము గురించి సవిస్తరంగా చెప్పబడింది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసం ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణము చేసుకుందాము. ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు. జనకునిచే యుక్త మర్యాదలు అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు. అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కానీ సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియచేయండి. సంవత్సరములోని సర్వ మాసముల కంటే కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని, తద్వ్రతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనది అని చెప్తూ ఉంటారు కదా. ఆ నెలకు అంతటి ప్రాముఖ్యం ఎలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మంగా ఏ విధంగా అయింది అని అడగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసము చేస్తూ ఇలా ప్రవచించాడు. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ సత్వశుద్ధి కలగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది, వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహాత్మ్యమును వినాలి అనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెప్తాను, విను. ఓ విదేహ, కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణంలో ఉండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలను ఇస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా గాని శుద్ధ పాడ్యమి నుండి గాని ప్రారంభించాలి. ముందుగా సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే. అంటే, ఓ దామోదర, నా ఈ వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయుము అని నమస్కారపూర్వకంగా సంకల్పించుకొని కార్తీక స్నానం ఆచరించాలి. కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగా నది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాలయందున చేరుతుంది. అన్ని జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్లి హరిధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తంగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవేలి కొనతో నీటిని కెలికి 3 దోసిళ్ల నీళ్లను గట్టుమీదకి చిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి, మడివి, తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన, గాయత్రి జపాలను ఆచరించాలి. ఆ తర్వాత ఔపాసనం చేసి బ్రహ్మయజ్ఞం ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామమందు ఉంచి సభక్తిగా షోడశోపచారాలతో పూజించాలి. అటుపిమ్మట కార్తీక పురాణ పఠనము గాని శ్రవణము గాని ఆచరించిన వాడై దేవతార్చన, వైశ్వదేవాదులను పూర్తి చేసి భోజనము చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపాన్ని చేయాలి. సాయంకాలం కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో గాని విష్ణువాలయంలో కానీ యథాశక్తి దీపాలను పెట్టి అక్కడ స్వామిని ఆరాధించి భక్ష్య భోజ్యాదులను నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసం పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వజన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి.
వర్ణాశ్రమ, లింగ, వయో భేదరహితంగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిస్సంశయం. జనకరాజా, తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయారహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. కార్తీక పురాణం 2వ అధ్యాయం. వశిష్ఠ ఉవాచ. హే జనక మహారాజా, వినినంత మాత్రం చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించినవాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంటుంది. ఉపవాసము, ఏకభుక్తము, నక్తము, అయాచితము, స్నానము, తిలదానము. ఉపవాసము. శక్తి కలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనంగా గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి. ఏకభుక్తము. సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవతీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి. నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనాన్ని గాని ఉపాహారాన్ని గాని స్వీకరించాలి. అయాచితము. భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. స్నానము. పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును. తిలదానము. మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈ పై 6 పద్ధతిలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కానీ తెలిసి ఉండి కూడా ఏ ఒక్క దానిని ఆచరించని వాళ్ళు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారు అని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాయుధ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమక సంహితంగా శివాభిషేకం చేయడం ప్రధానం అని తెలుసుకోవాలి. ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను, విను. నిష్ఠురి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠురి అనే కూతురుండేది. పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగాను ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్ట గుణభూయిష్టమై గయ్యాళిగాను కాముకురాలుగాను చరించే ఈ నిష్ఠురిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కశ ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగింది. పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువ అనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కశ పెట్టే కఠిన హింసలన్నింటినీ భరుస్తూనే ఉండేవాడు. కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధము పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొక నాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వలనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కశ కన్ను మిన్ను కానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపచేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడడంతో కర్కశ జబ్బుపడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయింది.
జిగీ బిగీ తగ్గిన కర్కశ వద్దకు విటుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను అసహ్యించుకోసాగారు. తుదకు అక్రమ పతులకే గాని సుతులకు నోచుకొని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదై సుఖవ్రణాలతో నడివీధిన పడి మరణించింది. కర్కశ శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది. యమదూతలు ఆ జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తను విస్మరించి పరపురుషులను ఆలింగనం చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపచేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠినమైన శిలలపై వేసి బాధించాడు. సీసమును చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తరువాత 10 తరాల వారు, ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వారు కుంభీపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవం తరువాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించింది. 15వ పర్యాయమున కళింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడు ఆ బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయట బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారం దొరకక పస్తుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించింది. బలి భోజనము వలన దానికి పూర్వస్మృతి కలిగి "ఓ విప్రుడా, రక్షింపుము" అని అరిచింది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాట్లాడ్డాన్ని గమనించి విస్తుపోతూనే "ఏమి తప్పు చేశావు? నిన్ను నేనెలా రక్షించగలను?" అని అడిగాడు. అందుకా కుక్క "ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్రవనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు, వర్ణసంకరానికి కారకురాలనయ్యాను. ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మలు ఎందుకు గుర్తుకు వచ్చాయో అర్థం కావడం లేదు. దయచేసి విశదపరచమని కోరింది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకొని "సునకమా, ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలి భక్షణము చేయుట వలనే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగింది" అని చెప్పాడు. ఆపై ఆ జాగిలము "కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీయమని కోరగా దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునక దేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణి అయి ప్రకాశమాన హార వస్త్ర విభూషితయై పితృదేవతా సమన్వితయై కైలాసమునకు చేరింది. కాబట్టి ఓ జనక మహారాజా, ఎంతో శ్రేయస్సును కలిగించు ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు. కార్తీక పురాణం 2వ అధ్యాయం సమాప్తం. ఇంతటితో మొదటి రోజు పారాయణం పూర్తయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం.